బాలీవుడ్ లో చాలా డిమాండ్ ఉన్న హీరోయిన్ గా రాణిస్తుంది హాట్ బ్యూటీ దీపికా పదుకొనె. పాపులారిటీలో నెంబర్ 1 ఈ అమ్మడు. అంతేకాకుండా దీపికా పదుకొనె రెమ్యునరేషన్ పరంగా ఆమె నెంబర్ 1 అని నిరూపించుకుంది. బాలీవుడ్ హీరోయిన్లలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి దీపికా పదుకొనె రికార్డ్ క్రియేట్ చేసింది. దీపికా పదుకొనె 2024లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది. ఈ మధ్య దీపిక వరుసగా బడా హీరోల సినిమాల్లో నటించింది. అంతేకాదు ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీపికా పదుకొనె ఒక్కో సినిమాకు 15 నుండి 30 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది. దాంతో ఈ అమ్మడు నెంబర్ 1 ప్లేస్ కు చేరుకుంది. దీపిక తర్వాత కంగనా రనౌత్ రెండో స్థానంలో ఉన్నారు. కంగనా ఒక్కో సినిమాకు 15 నుంచి 27 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఎంపీగా కొత్త బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఒక్కో సినిమాకు ప్రియాంక చోప్రా 15 నుంచి 25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుందట. ఆమె 3వ స్థానంలో నిలిచింది. అలాగే 4వ స్థానంలో ఉన్న కత్రినా కైఫ్ కూడా 15 నుంచి 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుందట. 5వ స్థానంలో ఉన్న ఆలియా భట్ 10 నుంచి 20 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కరీనా కపూర్ ఖాన్ ఒక్కో సినిమాకు 8 నుంచి 18 కోట్లు తీసుకుంటుంది. శ్రద్ధ కపూర్ 7 నుంచి 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంది. విద్యా బాలన్ పారితోషికం 8 నుంచి 14 కోట్ల రూపాయలు ఉందట. అనుష్క శర్మ 8 నుంచి 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటుందని అంటున్నారు. అందాల భామ ఐశ్వర్య బచ్చన్ ఒక్కో సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం దీపికా పదుకొనె గర్భవతి. త్వరలోని 12 బిడ్డకు జన్మనివ్వనుంది. అందుకే నటనకు కాస్త విరామం తీసుకోనుంది. ఆమె నటించిన ఫైటర్ సినిమా ఈ ఏడాది మొదట్లో విడుదలైంది. ఇప్పుడు ప్రభాస్ తో దీపిక నటించిన కల్కి 2898 AD సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.